క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్లో 5 రకములైన గురువులను గురించి మనము తెలుసుకోబోతున్నాం. గురువు అంటే పెద్దవాడు అని అర్థం. లఘువు అంటే చిన్నది అని అర్థం. కాబట్టి గురువు, లఘువులు అనే పదాలు మనకి తెలుగు వ్యాకరణంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి నోరుగా ఉంటారు. ఆయన చెప్పేవాడు, ఆయన పెద్దవాడు. కాబట్టి ఆయనకి గురువు అని పేరు. మరొక వ్యక్తి శిష్యుడు, వినేవాడు కాబట్టి అతను లఘువు. కాబట్టి గురువు అంటే అర్థం ఏమిటంటే పెద్దవాడు, నోరుగా ఉండేవాడు, బోధించేవాడు, మార్గదర్శకుడు అనే అర్థాలు గురువుకి ఉన్నాయి. ఇప్పుడు బైబిల్లో మనకు 5 రకములైన గురువులు కనిపిస్తున్నారు. మొట్టమొదటి గురువు ఎవరు అంటే కుటుంబ గురువు. కుటుంబానికి గురువుగా ఉండేవారు. ఈ కోవకు ఎవరు వస్తారంటే అబ్రహాం గారు వస్తారు. మనము ఆదికాండము 18వ అధ్యాయాన్ని చదివినప్పుడు ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలకును తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతన్ని ఎరిగి ఉన్నాను అనెను. అంటే అబ్రహాం గారు కుటుంబ గురువుగా ఉన్నాడు. పిల్లల పిల్లలకు యెహోవా యొక్క మార్గమును, నీతి న్యాయములను పోషించే కుటుంబ గురువుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ పాత్రను కుటుంబంలో ఉన్న ప్రతి తండ్రి పోషించవచ్చు. ఈ పాత్రను దీనికి ప్రత్యేకమైన అర్హతలు ఏం లేదు. నీవు తండ్రిగా ఉండి యెహోవా మార్గమును స్పష్టముగా తెలుసుకున్న వాడివైతే నీవు కుటుంబ గురువుగా ఉండేదానికి పరిపూర్ణమైన అర్హత కలిగిన వాడివి. ఇక రెండవ గురువు ఎవరంటే జాతీయ గురువు. జాతీయ గురువు ఎవరంటే ఒక దేశానికి దిశానిర్దేశ నిర్ణయించేవాడు. ఇవి మంచివి, ఇవి చెడువి, ఈ చట్టాలు మంచివి, ఈ చట్టాల ద్వారా ఉపయోగం ఉంటుంది అని చెప్పేవారు. జాతీయ గురువు అని చెప్పచ్చు. ఈ జాతీయ గురువులో ఎవరుంటారంటే ప్రవక్త అయిన మోషే ఉంటాడు. మనం యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 19వ వచనం మనం చదివినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మోసే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? ఇక్కడ మీకు అనేది ఎవరంటే ఇశ్రాయేలులను సూచిస్తూ ఉన్నది. సో ఇశ్రాయేలీలు అనే ఒక దేశానికి, ఒక వ్యవస్థకు గురువుగా కనిపిస్తున్నారు. పైగా వారు ఏమంటున్నారంటే యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో మేము మోసే శిష్యులము అంటున్నారు. అంటే మోషే గారు మాకు ఒక దిశను చూపించున్నాడు, ఒక మార్గదర్శనాన్ని మాకు చూపించున్నాడు, మేము మోసే శిష్యులము అని ఇశ్రాయేలీల పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఒక దేశాన్ని నడిపించే విషయంలో గురువుగా ఉన్నవారు ప్రవక్త అయిన మోషే. ఈ స్థానాన్ని మనము ఎంచుకోలేము, కానీ అది ఒక దేశాన్ని నీతి న్యాయ మార్గంలో నడిపించే పెద్దలకే అది సాధ్యమవుతుందన్నమాట. ఇక మూడవది ఏ కోవకు చెందిన గురువు అంటే వాదనాపరుడైన గురువు. అంటే వాదోపవాదాలు చేసి ఈ వాదన ప్రయోజనమైనది, సత్యమైనది అని స్థాపించేవాడు. ఈ కోవకు చెందిన వారు ఎవరంటే ప్రవక్త అయిన ఏలియా. ఒక సమస్య వచ్చింది, ఇశ్రాయేలు మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు బయలుదేవుడా యెహోవా దేవుడా అని ఒక సమస్య వచ్చినప్పుడు ఏలియా గారు ఏం చేశారంటే ఆయన వాదాన్ని చేశారు. హీ బికేమ్ ఏ డిబేటర్గా మారాడు. ఆయన వాదన చేశాడు. ఆయన నో యెహోవాయే దేవుడు, బయలు దేవుడు కాదు, సవాలుకు రండి, నేను సవాలుకు సిద్ధం అని వాదోపవాదాన్ని చేసి అక్కడ యెహోవాయే దేవుడు అని ఒక గొప్ప సిద్ధాంతాన్ని స్థాపించిన గురువుగా మనం చూస్తున్నాం. ఇలాంటి గురువులు ఇక్కడ కనిపించవచ్చు. ఒక ప్రత్యేకమైన సత్యాన్ని వాదించి, అది స్థాపించి, దానిని నిరూపించి,
దాన్ని స్థాపించేవాళ్ళు, ప్రస్తావించేవాళ్ళు అనమాట. ఈ కోవకు చెందిన వాళ్ళు ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక 4వ గురువు ఎవరంటే, పరమ గురువు దగ్గరికి నడిపిస్తున్న మరో గురువు. అంటే పరలోకం నుండి ఒక గురువు వస్తాడు, లేక పరమ గురువు ఒక ఆయన ఉంటాడు. ఆ పరమ గురువు దగ్గరికి మార్గదర్శకం చూపించే గురువు. ఈ గురువు కోణంలో ఎవరు వస్తారంటే, బాప్తిసం ఇచ్చే యోహాను వస్తారు. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఒక గురువు స్థానంలో ఉన్నారు. ఆయన దగ్గర కూడా శిష్యులు ఉన్నారు. ఆయన ఆ శిష్యులకు ప్రార్థన నేర్పించున్నాడు. అంత మాత్రమే కదా, ఆయన శిష్యులకు ఆయన చెప్పినది ఏంటంటే, నా వెనుక వచ్చుచున్నవాడు నాకన్నా గొప్పవాడు, నేను ఆయనకు ముందుగా పంపబడిన వాడని, మీరు ఆయనను అనుసరించాలని యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన పరమ గురువు దగ్గరకు ప్రజలను నడిపించే గురువు. అంటే ఆయన తర్వాత ఉండే ఒక గురువు అన్నమాట. అంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న ఒక గురువు. ఇక ఫైనల్గా గురువు ఎవరంటే విశ్వగురువు లేక జగద్గురువు అనొచ్చు. అంటే ఈ ప్రపంచాన్ని అంతటికి కూడా ఆయన ఒక్కడే విశ్వగురువు. ఆయనకి బౌండరీస్ లేవన్నమాట. ఇక ఆయనే ఎక్స్ట్రీమ్లీ ఫైనల్ అనమాట. ఆయన తప్పితే ఇంక లేదు. ఆయన విశ్వగురువు అనమాట. ఈ కోవకు చెందిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము అనుగ్రహింపబడి ఉన్నది, కావున మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నా శిష్యునుగా చేయమన్నాడు ఆయన. అంటే సర్వలోకమునకు, అంటే ఆకాశం క్రింద ఉన్న భూమి అంతటా ఉన్న మనుగడ కలిగిన ప్రతి వ్యక్తికి తాను గురువుగా ఉండగలను, ఆ వ్యక్తి నాకు శిష్యుడిగా కాగలడు అని యేసు ప్రభు వారు చెప్పినందువలన ఆయన ఒక్కడే విశ్వగురువుగాను జగత్కి గురువుగాను కనిపిస్తున్నాడు. ఈ విధంగా 5 రకములైన గురువులు మనకు బైబిల్లో కనిపిస్తున్నారు. మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు మీరు గుర్తించి మీ దగ్గర ఉన్న ప్రజలను నడిపించాలని, వారిని దేవుని మార్గంలో, యెహోవా మార్గంలో నడిపించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు అందరికీ తోడై ఉండును గాక. అందరికీ వందనాలు.